మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, ట్యూప్లెట్స్, ట్రిప్లెట్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీలోని 1-10 వార్డులో లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేసిన చైర్పర్సన్. టమాటా పంటను ఇతర ప్రాంతాలకు రైలు ద్వారా రవాణా చేసే అవకాశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ఐఆర్టీఎస్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ వెల్లడి. మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులతో కలిసి మార్కెట్ యార్డ్ లో పర్యటించి వివరాలు సేకరించిన ఐఆర్టీఎస్ అధికారులు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని, కావున రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని 1-10 వార్డుల్లో ఆరోగ్యశ్రీ కార్డులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాసులు, ముబీనా, చంద్రశేఖర్, సుగుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో జగనన్న సురక్ష పథకం కింద ప్రజలకు వివిధ రకాల మున్సిపల్ పంచాయతీ సేవలను ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద సర్వే నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కార్డులో చూడమ్మా, ఈ పక్క చూడు మా ఇటు చూడమ్మా. ఇన్ని ఫోటోలు తీసావు, ఫోటో కూడా పేపర్లో సర్వీస్ ప్రొవైడ్ అయిపోయింది. ఒకసారి అందరూ చూడండి అన్న, నా చరణ్ అన్న. మీ అందరూ సంతోషంగా మీరు ఫ్యామిలీతో ఉండాలన్నా మన జగనన్న ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఇచ్చిన పథకాలే మీకు దానికి ఉదాహరణ. ఇదే విధంగా మరిన్ని సంక్షేమ పథకాలతో మరింత అభివృద్ధితో ముందుకు తీసుకుపోయే ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వము. అదే విధంగా మన మదనపల్లికి మన ఎంపీ మిథునన్న గారు ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఎప్పుడు కానీ ఏదన్నా కంటే అభివృద్ధి పరంగా తీసుకోవాలంటే ఫస్ట్ మనం మదనపల్లి ద్వారానే మొదలు పెడతారు. ఆ దిశగానే ఈరోజు మనకి మెడికల్ కాలేజీ అన్న చెప్పారు ఇందాక ఉదయన్న గారు, ఎక్కడ పోయినా కార్పొరేట్ హాస్పిటల్ పోయే పని లేదు. దగ్గరలోని కాలేజ్ ఇక్కడ మెడికల్ ఓపెన్ అయిపోతే కాలేజు అన్ని టెస్టులు కావచ్చు, అన్ని ట్రీట్మెంట్లు ఈడే జరుగుతాయి. మీరు మళ్ళీ బయటకు వెళ్ళే ఇబ్బంది పడే అవకాశం లేకోకుండా ఈ రోజు ఈడే కల్పిస్తున్నారు. అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు కోసము ప్రైవేట్ కాలేజీలో చేరే అవకాశం లేకోకుండా బీటీ కాలేజ్ గవర్నమెంట్ పరం చేసి ఈరోజు అక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అంతేవిధంగా మనకి రోడ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ఎవరు నియోజకవర్గం నుండి ఏ సమస్య మీద పోయినా అట్టే స్పందిస్తూ వాళ్ళకి ఏ కష్టం మీద పోతే వాళ్ళు నెరవేరుస్తూ ముందుకు తీసుకుపోయే దిశగా అన్న మన జగనన్న తర్వాత మన మిత్రులన్నీ మనకి ఇక్కడ ఉన్నారు. అన్నని మనకి ఎంపీగా మన నిసారన్నని ఈసారి కొత్త అభ్యర్థిగా మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అన్న ఈరోజు కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయాడు. అన్నని మనమందరూ గెలిపించుకొని
మన ప్రభుత్వంని మనము నిలబెట్టుకొని మన సంక్షేమ పథకాలన్నీ మీకు అందాలడానికి మీరందరూ కృషి చేయాలని, మన జగనన్నని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు నా ధన్యవాదాలు. మీకు సంక్షేమం చెప్పిన ప్రకారము మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టితేనే కుటుంబాలను పేదరికం నుంచి పారదోలితేనే అదే అభివృద్ధి అంటే అని భావించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో ఎవరైనా ఉంటారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా మనం అందరం గమనించాలి. ఎందుకంటే ఆసరా అనేది సామాన్యమైన విషయమే కాదు. వేలాది కోట్ల రూపాయలతో దాదాపు ఆ 4 విడతలుగా మీకు 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అంతగా ఆషామాషి విషయం కాదు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎదుర్కొని కూడా ఎన్నో బాధలు పడుతూ కూడా ప్రతి సంవత్సరం మీకు చెప్పిన విధంగా 4 సంవత్సరాల్లో రద్దు చేస్తానని చెప్పి నాటకాలు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు కుటుంబ బాధ్యతల వల్ల ఆరోగ్యపరంగా కష్టాలు ఉంటాయి. అదేవిధంగా వారి ఇంటి పోషణ, వారి భద్రత, వాళ్ళకి భరోసా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు చదువుకుంటూ అంటారు, వాళ్ళ భర్తలు బయట పనిచేస్తూ అంటారు. మనం ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి చిన్న పెట్టుబడి పెట్టి చేసుకునే విధంగా కానీ, లేదా ఆర్థికంగా ఎంతో కొంత స్వాతంత్రం పొందాలనే ఉద్దేశంతో 18,750 రూపాయల లెక్కన 4 సంవత్సరాలకు 75,000 రూపాయలు చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం కూడా మీ ఖాతాలో నేరుగా జమ చేస్తున్నటువంటి చరిత్ర ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఇటువంటి పథకం ఎక్కడ లేదని చెప్పి కూడా మీరందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనకు ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి మన వాటిలోకి పిలుచుకోవాలనుకొని చాలా కోరుకునింది. అనుకోకుండా ఫోన్ వస్తే బయట వెళ్ళాలన్నా ఆయనకు ఈసారి మనం అందరము జగనన్న రుణం మనం తీసుకోవాలంటే మనం నిసారన్నకు ఓట్లేసి మనం గెలిపించుకోవాలా, ఎంపీ మిగిలినకు ఓట్లేసి గెలిపించుకోవాలా. ఇన్ని సంక్షేమ పథకాలు మన వాటికి దగ్గర సంక్షేమ పథకాలే 40 కోట్ల వరకు మన వాటకు ఒకటో వాటకు మాత్రమే 40 కోట్ల వరకు వచ్చింది. 29,9,50,000 రూపాయలు మనకు సంక్షేమ పథకాలే వచ్చినాయి. అభివృద్ధి పనులు 5 కోట్ల చిల్లర. ఇప్పుడు రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పైప్ లైన్లు కానీ శాంక్షన్ అయినట్టుగా వర్క్ ఇచ్చేసినాము. అతి తొందరలో కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నాయి కదా, మనము ఇది చేసుకోవాల్సిన పని లేదు. 5 ప్యాకేజీలు మనం రోడ్లు కాలువలు పెట్టాము కాబట్టి ఇంకా 3 కోట్ల రూపాయల వరకు మనకు చేయాలా. ఎలక్షన్ కోడ్తో పని లేకుండా మనకు వర్క్ చేయాలంటే కాంట్రాక్టులు చేస్తారు. మన చైర్మన్ మేడము, మన ఉదయాన్న, మన వైస్ చైర్మన్లు అందరి సహకారంతో మన వార్డు మనం అభివృద్ధి చేసుకోగలుగుతామని ఈ రోజు మనం సంక్షేమ పథకాలు ఇచ్చి మనము ఎలక్షన్ పోతున్నామంటే అభివృద్ధి చేసి మీకు ఇంతమంది 15 మంది 15 సంవత్సరాలు 3 కౌన్సిలర్లు మారినారు. ఏ కౌన్సిలర్ మీకు చేయాల. నేను ప్రతి దగ్గర మున్సిపాలిటీలో కానీ, ఎమ్మెల్యే దగ్గర కానీ, ఎంపీ దగ్గర కానీ నాకు ఈ వార్డుకు అంతా సంక్షేమ పథకాల గురించి కానీ, ఏదైనా అభివృద్ధి పనుల గురించి కానీ అన్నీ అడిగి మన సహకారంతో వాళ్ళు మనము మంచితనంతో మనకు అభివృద్ధి చేయడానికి మన వార్డుకి ఎన్నికపోవాలా. 3 పార్టీలు కుంభక్కై మన జగనన్న ఒంటరిగా వస్తున్నారు. అది నమ్మకం, మన పైన నమ్మకం పెట్టుకొని 3 పార్టీలు వచ్చి మీకు ఏమేమో హామీలు ఇస్తారు. అది జరిగేటివి కాదు. మన పార్టీ జెండా ఒకటే, కానీ 3 జెండాలు వేసుకొని 3 అజెండాలతో వస్తారు. వాళ్ళు వచ్చి ఇంకా మీరు పవన్ కళ్యాణ్ టీముకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిక ఏమైనా వచ్చినా మా కార్డు రాలేదంటే నాకు తెలియదమ్మా, చంద్రబాబు నాయుడు గారిని అడగండి అంటారు. ఆయనకి ఏమైనా చెప్తే నాకు తెలియదు, బీజేపీ వాళ్ళని అడగండి అంటారు. మీరు బీజేపీ అడగాలంటే ఢిల్లీ పోవాలా. ఢిల్లీ పోతారా? ఇక్కడుండి జగనన్న పెట్టిన సచివాలయం వ్యవస్థకు వచ్చి కౌన్సిలర్లకు, వాలంటీర్లకు మీ బాధ చెప్పుకుంటారో మీరే ఆలోచన చేసుకోవాలా. మహిళలకు పక్షపాతి మన జగనన్న. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు అభిమానిస్తున్నాం, మహిళలకు కానుకలు ఇస్తాము, పిల్లలకు, ఆడబిడ్డలకు 15 సంవత్సరాలు ఉండే వాళ్ళు ప్రతి మహిళకు డబ్బులు ఇస్తాము అంటున్నారు. అవి జరిగే విషయాలు కాదు. మొన్న జరిగిన గీతాంజలి నృత్యం అనేదే అది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆమె చెప్పిన మాట తప్పేమంటే నాకు అమ్మఒడి 5 సార్లు వచ్చిందని చెప్పిన మాట కోసము ఆమెను ఎంతో విధంగా బాధ పెట్టి కనీసం తన భర్తకు గానీ ఆమె చెప్పుకోలేకుండా రైలు కింద పడి ఆమె చనిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మనకు మహిళలకు ఎక్కడ గానీ స్వేచ్ఛ ఉండదు, మనకు మహిళలు ఎక్కడ గానీ ప్రాధాన్యత ఇవ్వరని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుండ. రాబోయే ఎలక్షన్స్ లో మా జగనన్నను
అదే విధంగా మన ఎంపీ గారైన మిథునన్న గారికి నిసారాబాద్ అన్న గారికి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. టమాటాను ఇతర ప్రాంతాలకు రైలు ద్వారా రవాణా చేసే అవకాశాలపై మండి యజమానులతో మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో చర్చించడం జరిగిందని ఐఆర్టీఎస్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ తెలిపారు. నేడు మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు రైల్వే అధికారులు టమాటాను రైళ్ల ద్వారా రవాణా చేసే అవకాశాలపై క్షేత్రస్థాయి అవకాశాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్టీఎస్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ డాక్టర్ శ్రవణ్ కుమార్, తిరుపతి స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులరెడ్డి, కార్యదర్శి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతం నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో టమాటా పంట లారీలో రవాణా చేయడం జరుగుతుందన్నారు. దీనివలన ఖర్చు పెరిగి ఇతర ప్రాంతాల్లో టమాటా ధర విపరీతంగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతం నుండి టమాటాను రైలు ద్వారా రవాణా చేసే అవకాశాలు, వచ్చే ఖర్చు తదితర అంశాలపై పరిశీలించడం జరిగిందన్నారు. ఇది 2 years బ్యాక్ వచ్చింది దానికి సార్ ఏసీ చాక్లెట్స్ టమాటో మార్కెట్లో ఒక పెద్ద ఇక్కడ నుంచి చాలా బయటికి ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ మార్కెట్ ఎక్కడెక్కడికి ఎంత పోతుంది, ఏ రాష్ట్రానికి, వేరే మెయిన్గా విజయవాడకి లేదా హైదరాబాద్కి, అలాగే చెన్నైకి, నాగ్పూర్, ఛత్తీస్గఢ్, ఢిల్లీకి పోతుందని చెప్పి తెలిసింది. దాంట్లో వీళ్ళు ఎక్కడికి ఎన్ని టన్నులు పంపిస్తున్నారు, లారీ పోతే వీళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది, ఎన్ని రోజుల్లో పోతుంది, అవన్నీ వీళ్ళతో కనుక్కొని అదే రైల్వే ద్వారా పంపిస్తే వీళ్ళకి ఎన్ని లాభాలు ఉన్నాయి అవి డిస్కస్ చేయడానికి వచ్చాము. ఇవాళ చాలా వరకు వాళ్ళ సందేహాలు చెప్పారు, మేము అవి చాలా క్లియర్ చేసడానికి చూసాము. అదేవిధంగా కొన్ని వాళ్ళ చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకున్నాము. ఏ విధంగా అయితే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకు మెయిన్లీ వాళ్ళు అడిగింది ఏంటంటే ఎన్ని రోజుల్లో పోతుంది, మాకు అక్కడ గ్యారంటీ ఉందా, ఇంకా కాస్ట్ ఎంత పడుతుంది, బై రోడ్ ఎంత, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, అవి కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. మన మార్కెట్ చైర్మన్ గారి సహకారంతో వాళ్ళ ఈ మీటింగ్ జరిగింది వర్తకులతోని. సో ఇది కొంచెం పాజిటివ్గానే జరిగింది. వాళ్ళకి కావాల్సిన విధంగా మేము అన్నీ మా సైడ్ నుంచి ఎంత కాస్ట్ పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, ఏ ట్రైన్లో ఎట్లా పంపించాలనేది డిస్కస్ చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ మీటింగ్ పెట్టి ఈ టమాటో ఏదైతే బై రోడ్ పోతుందో దాన్ని బై రైల్ పంపించడానికి కృషి చేద్దామని చెప్పి ఇవాళ మీటింగ్ పెట్టవలసి వచ్చింది. మేము గుంతకల్ డివిజన్ నుంచి వచ్చినాం రైల్వేస్. ఇప్పుడు మీ అమౌంట్ ఎంత, ప్లేట్కి ఎంత, మీరు ఎంత అని చెప్పారు, వాళ్ళు ఎంత అని చెప్పారు? అంటే అది క్లారిటీ లేదండి. వాళ్ళ డెస్టినేషన్ బట్టి ఇప్పుడు జనరల్గా వాళ్ళు విజయవాడకి అన్నారు వాళ్ళకి ₹2.20 పడుతుందని, మా దగ్గర ఒక 1.9 రూపీస్ పడుతుంది. అట్లే ఢిల్లీకి వాళ్ళు 175, 140 రూపీస్, 150 రూపీస్ అన్నారు. 1.4 ల్యాక్ అన్నారు. మన దగ్గర వచ్చేసి అదే 1.5 ల్యాక్ దాకా పడుతుంది. అదే దీంట్లో ఇంకా రిబేట్స్ ఇవ్వచ్చా వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఏంటంటే మేము ఇంకా వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఎన్ రూట్లో వాళ్ళు కావాలంటే ఎక్కడైనా దించుకోవడానికి కూడా మా దాంట్లో వెసులుబాటు ఉంది. ఇప్పుడు ట్రైన్ ఇక్కడ నుంచి మొదలైపోతుంటే విజయవాడ పోతుంది, విజయవాడలో దించుకోవచ్చు. ముందుకెళ్తే కాజీపేట, తర్వాత బల్లార్షా, నాగ్పూర్లో కూడా వాళ్ళకి మార్కెట్ ఉందన్నారు. ముందు వెళ్తే ఝాన్సీ, భోపాల్, ఆగ్రా, ఢిల్లీ వరకు ఎక్కడైనా కూడా దించుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో ఇది ఆజాద్ నగర్ స్టేషన్ పోతుంది. ఆజాద్ నగర్ ఇదే మార్కెట్ ఏరియా, మండి, డైరెక్ట్ మండీలోకి పోయే వెసులుబాటు ఉంది. వీళ్ళకి లారీలు అయినా కూడా డే టైంలో పోతే లారీలో పర్మిషన్ ఉండదు, కానీ ట్రైన్స్ ఏ టైంలో పోతాయి కాబట్టి వీళ్ళకి మార్కెట్ ఏరియాలో ఏ టైంలో దించుకోవడానికి వెసులుబాటు ఉంటుందనే విషయం కూడా తెలియజేయడం జరిగింది. దాని గురించి మన వర్తకులు ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ మీటింగ్లో చెప్తా అన్నారు. అది ఇక్కడ మార్నింగ్ మార్కెట్ అవుతుంది. మార్నింగ్ మార్కెట్ అయితే మనకు కుదురుతుందండి. విజయవాడకు మనకు రోజు ఇక్కడ నుంచి ధర్మవరం నుంచి నర్సాపురం ఎక్స్ప్రెస్ ఉంది. రోజు సాయంత్రం ఇక్కడ మనకు అరౌండ్ 4 వస్తుంది, 16 గంటలకు ఇక్కడ వస్తుంది. పొద్దున 1:30-2 కల్లా విజయవాడ తీస్తుంది. తర్వాత పాలకొల్లు, భీమవరం కూడా 3-4 కల్లా తీసుకెళ్ళిపోతుంది. అంటే 8 అవర్స్లోనే మనం విజయవాడకు తీసుకెళ్ళొచ్చు. అదేవిధంగా భీమవరం, పాలకొల్లు కూడా 10 అవర్స్, 10.5 అవర్స్లో కూడా అన్ఇంటరప్టెడ్గా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా పెరుగుతుంది ఒక రకంగా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి సీటింగ్ తీసుకుని వెళ్ళాలి, వేరే లారీలో మాట్లాడాలి, అది రెంట్ ఉంటుంది. అంటే మీరు వాళ్ళు చెప్పిన కాస్ట్ ప్రకారం చూస్తే ఓవరాల్గా డిస్టెన్స్ ప్రకారం వెళ్తే మా రైల్వే తక్కువే ఉంది. వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ హ్యాండ్లింగ్ ఒకటి చెప్తున్నారు. ఆ మల్టిపుల్ హ్యాండ్లింగ్ ఒకటి అనేది ఇప్పుడు మేము ఇచ్చే మా కాస్ట్లో తక్కువ పడుతుంది కాబట్టి మల్టిపుల్ హ్యాండ్లింగ్ కూడా దీంట్లోనే కలిసి వస్తుందని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా లారీలు మీరు మెయిన్ మార్కెట్ దగ్గర వదులుతారు, బట్ వీళ్ళు మార్కెట్లో
లోపలికి వెళ్ళేసి వేరే మార్కెట్స్ ఏమైనా ఇక్కడ తక్కువ ఉందనుకోండి, వేరే మార్కెట్ వెళ్ళడానికి వెసులుబాటు ఆ వెసులుబాటు అనేది మనకు లేదండి. అంటే ఒక విధంగా ఏంటంటే వీళ్ళు ఢిల్లీకే బుక్ చేసుకుంటే ఇన్ కేసు మార్కెట్ లేదు, మధ్యలో దించుకోవాలనుకుంటే వీళ్ళు నాగ్పూర్లో దించుకోవచ్చు, భోపాల్లో దించుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఢిల్లీకి బుక్ చేసుకున్నా కూడా మాకు ముందే ఇక్కడ కావాలి, అక్కడ దాకా తీసుకెళ్ళేమో, మాకు ముందు డెలివరీ చేయండి అంటే ఆ వెసులుబాటు కూడా మేము కలిగించడానికి రెడీగా ఉన్నాం. మన మార్కెట్ యార్డ్లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మన రైల్వేకి మన మార్కెట్ యార్డ్ నుండి మనకు ఎక్కడికి కావాలన్నా కూడా వీళ్ళు సప్లై చేయగలము. మేము ఇక్కడ ఉండే లారీ బాడీల కన్నా ఇక్కడ పోయే ట్రాన్స్పోర్ట్ కన్నా మేము తగ్గించి వాళ్ళకు చెప్పిన టైం కన్నా ముందే చేర్చగలమని చెప్పి వీళ్ళకు మండీ యజమానులకంతా చెప్పారు. ఇప్పుడు మండీ యజమానులు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే రైతులు దగ్గర నుండి తీసుకొని యజమానులు మళ్ళీ బిజినెస్ చేసే వాళ్ళు తీసుకొని వాళ్ళు అనుకూలంగా టయానికి వీళ్ళు చేర్చగలమని రైల్వే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ రైల్వే డిపార్ట్మెంట్కు మనమందరూ కూడా మన మండీ యజమానులందరూ కూడా బిజినెస్ చేసే యజమానులు కూడా రైల్వే డిపార్ట్మెంట్కి అనుకూలంగా మేము చెప్పి అందరూ ఇంకో మీటింగ్ పెట్టి మీకు రైల్వేకి మేము చేర్చగలము, రైల్వేకి హామీ ఇస్తే రైల్వే డిపార్ట్మెంట్కి మన వాళ్ళందరూ కూడా ఎలా చెప్తున్నారు అంటే మాకు ఎక్కడన్నా కానీ ఎక్కడ 100 రూపాయలు తగ్గితే దాని ప్రకారం మేము బిజినెస్ చేసేదానికి ఇబ్బంది లేకుండా మేము రైల్వే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్కు మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు రైతులందరికీ కూడా మేము చెప్పేది ఏమంటే అనుకూలంగా రైతులకు 10 రూపాయలు వచ్చేదానికి రావాలని చెప్పి మేము రైల్వే వాళ్ళని పిలిపించాము. ఫస్ట్ రైతులకు 10 రూపాయలు ఎక్కువ వస్తే దాన్ని యజమానులు కూడా మండి యజమానులు కూడా రైతులతో మేము మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ బయట ఎక్కడ పోవాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా మన వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మన రైతులకు అందరికీ కూడా మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. మదనపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి మెంబర్ కృష్ణవర్మ. నేను రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసము టమాటా వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రైల్వే అధికారులు వచ్చారు. వాళ్ళ దృష్ట్యా మార్కెట్ యార్డ్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో మీటింగ్ పెట్టి వ్యాపారస్తుల్ని మండీ ఓనర్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాము. సాధక బాధకాలు వాళ్ళు చెప్పారు, ఈ విధంగా ఉంటే ఎక్స్పోర్ట్ చేసేకి ఈజీగా ఉంటుంది, ఈ విధంగా అయితే పరిస్థితి బాగుంటుంది, రేట్ అయితే ప్రైవేట్ లారీలో పంపించేకి దీనికి అనుకూలంగానే ఉంది. ఇన్ ఫ్యూచర్ సరుకులు డిమాండ్ అయితే ట్రైన్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ట్రైన్ స్పెషలిస్ట్లే బెస్ట్ అని చెప్పి మనము డిసైడ్ చేసి వ్యాపారస్తుల్ని మండీ ఓనర్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో 1.83 ఎకరాల్లో బలిజ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరుగుతుందని టీటీడీ మాజీ బోర్డు సభ్యులు పోకాల అశోక్ కుమార్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలో బలిజ కళ్యాణ మండపానికి కేటాయించిన స్థలంలో నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, బలిజ సంఘం నాయకులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజల చిరకాల కాంక్ష అయిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఏర్పాటుకు పెద్దిరెడ్డి కుటుంబం కృషి చేసిందన్నారు. ఈ సందర్భంలో బలిజల అభ్యర్థన మేరకు కళ్యాణ మండపం నిర్మాణానికి 1.83 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. వారితో పాటు దాతల ప్రోత్సాహంతో సహకారంతో ఈ కళ్యాణ మండపాన్ని ఆధునిక హంగులతో నిర్మించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి పట్టణంలో చిరకాలం నుంచి కూడా బలిజ సేవా సమితి చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. మన 2 రాష్ట్రాల్లో అటు కర్ణాటక కానీ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ వనభోజనం అనే కార్యక్రమం సుమారు 1,00,000 మందితో ఏకైక ఈ సంస్థ ఏదైతే ఉందంటే అది మదనపల్లి బలిజ సేవా సమితి. చాలామంది సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్తో పాటు సేవా కార్యక్రమాలు ఎవరైతే సామాజిక వర్గంలో వెనుకబడిన వాళ్ళు ఉన్న వారికి ఏ విధమైన సహాయం చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు లబ్ధి చేకూర్చడానికి వారికి ఒక అసిస్టెంట్ని పెట్టి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను కూడా అందింపజేసే కార్యక్రమాన్ని కూడా బలిజ సేవా సమితి చేపట్టిందంటే అది గర్వకారణమైన విషయం. మిథున్ రెడ్డి గారికి చెప్పిన తక్షణం ఆయన ఏం చేశారంటే
విగ్రహానికి అయ్యే ఖర్చుతో పాటు మీరు ఎక్కడ కోరితే అక్కడ స్థలాన్ని ఇప్పిస్తానని ఆయన హామీ ఇవ్వడము, దాంతో చకచక అన్ని కార్యక్రమాలు జరిగిపోవడము, విగ్రహం తీసుకొని వచ్చి మల్లికార్జున సెంటర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం, ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా సామాజిక వర్గ నేతలందరూ కూడా వేలాదిగా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది ఒక్కటే కాకుండా బైపాస్ రోడ్లో కూడా ఇంతకుముందు మేము ఒకసారి అనుకున్నాము, అక్కడ కూడా స్థలాన్ని చూసాము, ఒక చిన్న విగ్రహం పెట్టాము. ఇక్కడ కూడా పెట్టాలంటే కూడా రెండో విగ్రహం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో, ఇరు రాష్ట్రాల్లో కూడా 2 విగ్రహాలంటూ కృష్ణదేవరాయల విగ్రహాలు 2 ఉండడం అనేది కేవలము మదనపల్లి పట్టణంలో మాత్రమే ఉన్నాయనే విషయాన్ని నేను మీ దృష్టికి తీస్తున్నాను. చుట్టుపక్కల ఈ నియోజకవర్గాల్లో బలి సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది ఉన్నారు. అందులోన ఈ సామాజిక వర్గం వెనుకబడిన సామాజిక వర్గం, ఆర్థికంగా కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక కళ్యాణ మండపానికి ఒక స్థలం ఇచ్చినట్లయితే డబ్బులు మేము ఇప్పటికే సంఘానికి సంబంధించిన డబ్బులు ఉన్నాయి, దాతలు ఉన్నారు. ఏ విధంగా మేము ఈ పట్టణంలో ఇంత ప్రఖ్యాతి చెందినటువంటి ఈ పట్టణంలో మనం ఒక బలిజ సంఘానికి సంబంధించి ఒక కళ్యాణ మండపం కడితే ఇది బాగుంటుందనే ఆలోచనతో వాళ్ళు మా దృష్టికి తెచ్చినప్పుడు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు తక్షణం స్పందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని పిలిపించి 2 ఎకరాల స్థలం ఈ బలిజ సామాజిక వర్గానికి కళ్యాణ మండపం కోసం ఎక్కడైనా కానీ రోడ్డు పక్కన ఎక్కడో చోట చూసి మంచి స్థలం ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆదేశించడము, వారి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం వచ్చి ఈ స్థలాన్ని 1 ఎకరా 85 సెంట్లు ఇప్పించడం జరిగింది. కేవలం పెద్దిరెడ్డి గారి కుటుంబీకుల సహాయ సహకారాలతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని బలిజ సేవా సమితి వారు ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ భూమి పూజ జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల వారికి, సంఘీయులకు ఉపయోగపడే విధంగా మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు, మరి పెద్దలు ఈ 2 జిల్లాలో బలిజ కులస్తులకు ఏదైనా ఒక అది విద్యాపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని విధాల ఏదైనా కావాలంటే మరి పోకుల అశోక్ అన్న టీడీడీ మాజీ మెంబర్ అన్న దగ్గర పోయిన వెంటనే మరి రామచంద్రరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి చెప్పి ఆ సమస్యను పరిష్కరించే దశగా తీసుకొని పోయే పెద్దలు జాతిలో ఒక పెద్ద దిక్కుగా ఈ 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు మరి అన్న దృష్టికి తీసుకొని పోయి మరి అందరి మంత్రి గారు, ఎంపీ గారు వారి దృష్టికి అంతా తీసుకొని పోయి మదనపల్లి బలిజ సేవా సమితి పెద్దలు బీపీఎల్ విజయన్న, అదేవిధంగా భాస్కర్ గారు, శ్రీనివాసులు గారు, రాజా గారు, సూరన్న, మరి మోహన్ అన్న, మా ఉద్ది, ఇలాగా దాదాపు 30 మంది మెంబర్లంతా కూడా అన్న మా యొక్క బలిజ కులస్తులు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది పార్టీ నాయకులకు, పార్టీ ప్రెసిడెంట్లకు కానీ నాయకులకు కానీ చెప్పాం, మా కోరిక మాత్రం నెరవేరలేదు. ఓట్లకు మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ మా యొక్క సమస్యలు పట్టించుకోవడం లేదన్నా, మీరు అయినా మాకు చేసి పెట్టాలని మా యొక్క బలిజ సేవా సమితి పెద్దలంతా కూడా మరి అశోక్ అన్న ద్వారా ఎంపీ గారికి ఇచ్చిన వెంటనే అన్న చూసి ఒకటే అన్నాడు, మీకి విగ్రహం నేనే తీసిస్తా, మా కళ్యాణ మండపం కోసం మా జాతికి చాలా మందికి ఉన్నాయన్నా, మా జాతికి కూడా ఒక కళ్యాణ మండపం కాదు, మా సంగీస్తుల కంటే మా కులుస్తారు కానీ వెంటనే అరక్షణము కూడా ఆలోచించకుండా పక్కన ఆనాటి ఆర్డీఓ మురళీ సార్కి ఇమ్మీడియట్గా మురళీ గారు, సంఘ పెద్దలు విజయ్ కుమార్ గారు వారి కళ్యాణ మండపం భూమి అడుగుతున్నారు, ఇమ్మీడియట్గా 2 ఎకరాలు అడుగుతున్నారు. 2 ఎకరాలు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా మీరు ఇవ్వండి, అది నేను మరి ప్రభుత్వంతో మాట్లాడి నేను అది చట్టపరంగా ఏదైతే మన రూల్ పోస్ట్ ఉందో దాని ప్రకారం నేను చేసిస్తాను, రెవెన్యూ రికార్డుల పరంగా అంతా కూడా ప్రభుత్వంతో నేను మాట్లాడిస్తానని అరక్షణం కూడా ఆలోచించకుండా ఆ రోజు విగ్రహ ప్రతిష్ట రోజు వచ్చిన రోజు కొన్ని వేల మందిలో ఆ రోజు అన్న మాట ఇచ్చి ఆ మాట పైన నిలుపుకున్న దాని నిదర్శనమే ఈరోజు మేమంతా కూడా ఇక్కడ 1 ఎకరా 83 సెంట్లు. గత 100 సంవత్సరాలుగా జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం
నేరు సాకారం అవుతుంది. ఆ సాకారం కావడానికి అది అవుతుందో లేదో అనేసి అడగడానికే మనసు పనంటే పెద్ద కోరిక ఒక మంచి వ్యక్తి దగ్గర కోరితే ఏదో నామమాత్రంగా అడిగితే చూస్తారేమో చేస్తారేమో అనే భావనతో అడిగితే మిథున్ రెడ్డి గారు మా పెద్ద దిక్కైనటువంటి అశోకన్న ద్వారా జింకా చలపతి గారి ద్వారా బలిజ సేవా సమితి తరఫున వెళ్ళి అన్న ఈ మాదిరిగా మాకు ఇప్పుడు మన అన్నగారు వివరించినటువంటి కోరికలు కోరితే ఒక్క నిమిషమైనా ఏదో చూద్దాంలే చేద్దాంలే అని చెప్పకుండా వరాలు ఇచ్చినట్లు వెంటనే ఇచ్చేసి ఆ కార్యక్రమాలు అయ్యేంత వరకు ప్రతిరోజు వారి ద్వారా ఫోన్ చేయిస్తూ వాళ్ళు ఇది అడిగినారు వాళ్ళకేం అడ్డంకులు లేకుండా చేసి బలిజలకు మనం చేసినామనే దీన్ని మనం చూపించాలనేసి చేయడం అనేది ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో చాలా అద్వితీయమైనది. ఈ బలిజ జేఏసీకి కమిటీకి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అత్యధికంగా మన ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకున్నా కూడా 2వ స్థానంలో బలిజలు మన మదనపల్లి కాన్స్టిట్యూషన్లో ఎక్కువగా ఉన్నారు. రాజకీయంగా కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా రాజకీయ సమీకరణలో కూడా నిర్ణయించేది కేవలం బలిజలనే గర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఈ బలిజ కులంలో పుట్టిన దానికి గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా అడిగిన వెంటనే ఈ పెద్దలంతా కలిసి గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే ఎంపీ గారిని అడిగిన వెంటనే వాళ్ళు సద్హృదయంతో అంగీకరించి ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వాళ్ళని మేము ఎన్నటికీ మరవం, అన్యదా కృతజ్ఞతగా ఉంటాం. ఈ కళ్యాణ మంటపం రాబోయే తరాలకు కూడా భావి తరాలకు కూడా చిరస్థాయిగా నిలుస్తూ మన బలిజ సేవా సమితి అలాగే బలిజ కులస్తులు పేరు కూడా ప్రఖ్యాతులు కూడా గాంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అంచెలంచెలుగా వెదుగుతూ ఒక మోడల్ కళ్యాణ మంటపంగా బలిజ కులస్తులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే మీరు చెప్పినట్లు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పట్టణంలో 2 విగ్రహాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే మొట్టమొదటిగా రాష్ట్రంలోనే అత్యంత ఆధునీకరణతో వైభవంగా ఈ శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం కళ్యాణ మండపం ఏర్పాటు చేపడుతుంది. రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శవంతంగా వీరు తయారు చేస్తారని చెప్పి ఆశిస్తూ పుంగనూరులో కూడా మేము అతి త్వరలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అతి త్వరలో అక్కడ కూడా ఈ వారి ఆశీస్సులతో ఆల్రెడీ కార్యక్రమ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అతి త్వరలో ఈ 2 కళ్యాణ మండపాలు ఈ ఎలక్షన్ అయ్యే లోపలే పూర్తి చేసి వారికి కానుకగా బలిదండ్రులు కూడా ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి వారి శ్రేయస్సు కోసం టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురేంద్ర, సనావుల్లా, రెడ్డప్ప, పవన్, శంకర్, రాజారెడ్డి, జంగాల గౌతమ్, గంగలప్ప, లవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ ప్రజల కోసం వారి సంక్షేమం కోసం జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాల పాటు ఇన్ని ఇబ్బందులు ఎదురైన పార్టీని నడుపుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు పేరున శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం ఇక్కడున్న జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు అందరితో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే పార్టీ పెట్టి ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ముందు అడుగు వేస్తున్నారు. దానిలో భాగంగా మేమందరము కూడా ఇన్ని సంవత్సరాలుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ ప్రజా సంక్షేమం కోసం ఆయన ప్రశ్నిస్తూ ఉంటుంటే ఎన్నో సమస్యలపైన ప్రశ్నిస్తూ ఉంటుంటే మా పోరాటాన్ని కూడా ఆయనతో చేతులు కలిపాము. అలాగే ఉద్దానము సమస్య నుండి మొన్న ఇప్పటి వరకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల కోసం, ప్రజల తరపున నిలబడి ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వచ్చారు. అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి
అందరితో పొత్తు పెట్టుకొని బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని పార్టీ బలోపేతం చేసుకొని వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు అడుగు వేయాలని చెప్పని ప్రజలందరినీ కూడా అదే కోరారు. ఒక ఓటు కూడా వైసీపీకి లేకోకుండా పొత్తు ధర్మం పాటిస్తూ ఆయన ఏదైతే నిలబడి ఉన్నారో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన సమాజ శ్రేయస్సు కోసం ఆయన ఎలాగైతే పాటుపడుతున్నారో ఆయన అడుగు వేస్తూ మేము ఎప్పుడు ఆయనతోనే నడుస్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. టీడీపీ జనసేన సోషల్ మీడియా పైశాచిక చర్యల కారణంగా గీతాంజలి మృతి చెందిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్ వద్ద వైకాపా శ్రేణులు గీతాంజలి మృతికి సంతాపంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటిని తీసుకున్న మధ్యతరగతి మహిళ గీతాంజలి తన ఆనందాన్ని మీడియాతో పంచుకోవడమే ఆమె పాలిట శాపంగా మారిందన్నారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ జనసేన నాయకులు సోషల్ మీడియా ద్వారా ఆమె వ్యక్తిత్వం దెబ్బతినేలా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారని విమర్శించారు. దీంతో కలత చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పి రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నిజం చెప్పడం కూడా ఒక నేరం అయిపోయింది. ఎట్లంటే ఈరోజు మన గీతాంజలి ఆమె వచ్చేదిలో ఆమెకు వచ్చిండే బెనిఫిట్స్ కానీ ఏమి అని మొత్తం క్లీన్గా ప్రజలకు చెప్పడం కూడా వీళ్ళకు అపోజిషన్ పార్టీ వాళ్ళకు ఒక పెద్ద నేరం అయిపోయి ఆమె మీద లేని పోని అబాండాలు మోపి ఆమెకు మెంటలీ హరాస్ చేసి లాస్ట్ ఏమైందంటే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు వాళ్ళు ఇది చేశారు. దీనన్నిటికీ మూల కారణం ఏమంటే వీళ్ళకు ఎవరైనా గవర్నమెంట్ వచ్చి ఎవరైనా ప్రజలకు మేలు చేస్తే సహించలే కూడా పోతా ఉంటారు. సహించేది లేకుండా ఎవరైనా మనకి ఇది జరిగిందని చెప్తే కూడా వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంత లక్షల మంది, కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకు కానీ పెద్దపీటేసి అన్నింటిలో ముందుకేయడం కూడా ఆడవాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఇది మాకు చేస్తున్నారు, ఇది మాకు చేస్తున్నారు అని చెప్తే కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతా ఉంది. లేనిపోని అపాండాలు వాళ్ళు వేయడము, వాళ్ళు దీంట్లో ప్రజల కురుక్షేత్రంలో వచ్చి ప్రజల ముంగిట్లో వచ్చి ఏదైనా తేల్చుకోవాలనేది వాళ్ళకి ఏది లేదు. మెంటలీ హరాస్ చేయడము, సోషల్ మీడియాను ఆసరాగా తీసుకొని లేనిపోని అపాండాలు వేయడము, ఎవరెవరు ముందుకు వచ్చినారో వాళ్ళకంతే హరాస్ చేయడము, ఇట్లా చేసి ఒక ఆనవాయితీ చేసుకున్నారు. కాబట్టి ఇట్లా చేసిన దాని వల్ల ఈ రోజు ఒక గీతాంజలి ఒక ఆమె బలి అయింది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లా ఏ ఇన్సిడెంట్ జరగకూడదని చెప్పి మేము నిశ్చయం చేసుకుంటూ ఆమెకు ఇది జరిగిన దానికి మేము నిరసన తెలుపుతూ ఈ రోజు మన క్యాండిల్ ఇది చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గుర్తించి ఈ రోజు ఆడవారి పక్షాన ఏ ప్రభుత్వం ఉందో వాళ్ళకి మద్దతు పలకాలని, తర్వాత ఆడవాళ్ళకి ఎవరు కించపరిచి నీచంగా సృష్టిస్తూ ఉంటారో వాళ్లకు ఇది ఓటింగ్ నుండి దూరం చేసి వాళ్లకు ఓడించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు ఇది చేసిన ప్రతిపక్షాలు కావచ్చు, నాయకులు కావచ్చు. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి వారు లేడీస్కి, ముఖ్యంగా మహిళలకి ప్రత్యేకత కల్పిస్తూ అన్నిట్లోన ముందు నడిపిస్తూ ఒక స్థానం కల్పిస్తూ ముందుకు తీసుకున్న ప్రభుత్వం ఏదైనా అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేది ప్రతి ఒక్క మహిళ ఈరోజు తెలుసుకుంటున్నారు. ఈరోజు చూస్తున్నాము మనం ఎక్కడైనా కానీ, అదేవిధంగా నేనైనా కావచ్చు. ఇలాంటి మంచి ప్రభుత్వంలో ఇలాంటి దురదృష్టకరం జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమెకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఆమె ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి పొందుతూ సంతోషంతో ఆమె సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఈరోజు ఆకతాయిలు ఈరోజు ఈ విధంగా భయపెడుతూ ఆమెని మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మహిళలు వంటింటికి అంకితం కాకూడదని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలుగా ముందుకు ప్రోత్సహిస్తూ తీసుకుపోతుంటే ఇలాంటి పరిస్థితులు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇవన్నీ ప్రతి ఒక్క మహిళ గుర్తించి మహిళా లోకము ముందుకు రావాలి. ఇలాంటి వాటిని ప్రజల్లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకునే విధంగా ప్రతి మహిళ ముందుకు వచ్చి పోరాడాలి. ఏ ఒక్కరు ఇలాంటివి మనోధైర్యం కోల్పోయి ఇలాంటి పనులు చేయకూడదు. మునుముందు మనమందరము మహిళలందరూ కలిసికట్టుగా మనమంతా ముందుంటాము. ఇలా గీతాంజలి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మా మహిళా తరపున నేను శ్రద్ధాంజలి తెలుపుతున్నాను. గీతాంజలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మధ్యరేఖ కుటుంబంలో పుట్టిన స్త్రీ, సమాజం పట్ల స్పృహ ఉన్న ఒక స్త్రీ, తనకి
ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రిదండ్రులకు ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక సంక్షేమ పథకాలు చిన్న వయసులో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల్లో కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ కూడా కుల వివక్ష కానీ, పార్టీ వివక్ష కానీ, ప్రాంత వివక్ష కానీ, మత వివక్ష లేకుండా, లంచం కానీ, సిఫారసు లెటర్ లేకుండా, మరి పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చాడో పేదరికాన్ని కులమానంగా చూసుకొని ఇస్తామనే మాట ప్రకారం ఈ రాష్ట్రంలోనే కాదు ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న ఈ సందర్భంలో సోదరి గీతాంజలి ఒక మధురక కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ. ఆమెకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైతే లబ్ధి ఉందో ఆ ఇల్లు గాని, గృహం గాని, ఆ రిజిస్ట్రేషన్ పట్టా గాని, ఇతర సంక్షేమ పథకాలు మరి వచ్చిన ఆ యొక్క సంతోషాన్ని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని 10 మందికి జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రభుత్వం చేసిన పనితీరు, ఒక పేదరాలైన నాకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకం గాని, పథకాలు గాని ఆనందంగా ఆమె చెప్పుకునే సందర్భంలో కొందరు అలరముఖలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఈ పార్టీ నాయకులు వాళ్ళు సెకండ్ క్యాడర్ కావచ్చు, ఫస్ట్ క్యాడర్ కావచ్చు, థర్డ్ క్యాడర్, వీరు ఆమెని ఈ వాట్సాప్లోన అనేక అసభ్యంగా చిత్రీకరించి ఆమె మనోవేదనానికి కారకులై మనోధైర్యాన్ని కోల్పోయి మదనపల్లి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఎంపిక చేయడం శుభ పరిణామమని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జునైద్ అక్బరీ, నవీన్ చౌదరి, గిరీష్, రఘుపతి, శంషీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి వ్యక్తి అయిన షాజహాన్ బాషాకు టీడీపీ టికెట్ కేటాయించడంతోనే మదనపల్లి నియోజకవర్గ టీడీపీ గెలుపు ఖరారైందన్నారు. మాకు శుభదినం. మా మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షాజహాన్ బాషా గారు ఆయన నాయకత్వాన్ని, ఈ నియోజకవర్గంలో మంచితనాన్ని, ఆయన చేసిన సేవలను తెలుగుదేశం పార్టీ గుర్తించి మా నాయకుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురి అభ్యర్థిగా ఈ రోజు మా నాయకుడు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా గారిని ఖరారు చేయడము చాలా సంతోషము. ఈ నియోజకవర్గానికి మళ్ళా మా నాయకుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు షాజహాన్ బాషా గారికి టికెట్ ఇవ్వడం ఆయనకు మదనపల్లి నియోజకవర్గం తరపున, నా తరపున పాదాభివందనాలు చంద్రబాబు నాయుడు గారికి. ఈ నియోజకవర్గం అందరూ ఆశీర్వదించల్లా. ఆయన రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఆయన గెలిపించల్లా. తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ పై మీరు ఓటు వేసి గెలిపిస్తారని ఇప్పుడు పార్టీ సింబల్ ఆయనకి ఇచ్చిన దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులకు మరోసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీయుతులు మహమ్మద్ షాజహాన్ బాషా గారిని అనౌన్స్ చేయడం అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వర్గాలలో, కార్యకర్తలలో, నాయకులలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పండగని మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే వాతావరణాన్ని మదనపల్లి నియోజక ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. షాజహాన్ బాషా గారి గెలుపు అనివార్యం. మదనపల్లి తెలుగుదేశం పార్టీ బాద్షా
షాజహాన్ బాషా. ఇది క్లియర్ కట్. జై తెలుగుదేశం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు షాజహాన్ బాషా గారికి నారా చంద్రబాబు ప్రకటించడం మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేరు. ఆ లోటును షాజహాన్ బాషా పూడుస్తారని, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాలకు కనుక్కొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన షాజహాన్ బాషాకి అఖండమైన మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు కానుక ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే వరువుడిని రానున్న 40 రోజుల్లో కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు. షాజహాన్ బాషా గారిని అభ్యర్థిగా ప్రకటించడం చాలా శుభ పరిణామం. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి, ఒక మతానికి కానీ, కులానికి కానీ, ప్రాంతానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు షాజహాన్ బాషా గారు. అందరు మనిషి, అందరు పిలిస్తే పలికే మనిషి. అభివృద్ధికి నాంది అయిన 2009 నుంచి 2014 శాసనసభ్యులుగా మదనపల్లిని అభివృద్ధి పథంలో పరిగెత్తించిన ఏకైక నాయకుడు షాజహాన్ బాషా గారు. అదే అవకాశం మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనను అభ్యర్థిగా ప్రకటించి మరోసారి మదనపల్లి అభివృద్ధికి కంకణం కట్టుకొని బద్దుడయ్యి మదనపల్లి అభివృద్ధికి పాటుపడతాడని చెప్పి షాజహాన్ బాషా గారి తరఫున ప్రతి ఒక్కరు మేము తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా షాజహాన్ బాషా గారి గెలుపు కోసము కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రాంతాల వారిగా కానీ ప్రతి ఒక్కరు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అందరూ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి షాజహాన్ బాషా గారి షాజహాన్ బాషా గెలుపు కృషి చేయాల్సిందిగా, మదనపల్లి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మదనపల్లి అభ్యర్థిగా షాజహాన్ బాషా గారిని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి, జనసేన నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. వాల్మీకి కులస్తుల రిజర్వేషన్ కోసం ఏ నాయకుడు నోరు మెదపని నేపథ్యంలో తామే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుల్లి శ్రీనివాసులు పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. తమ ఓట్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపామని చెప్పి మోసం చేస్తూ వచ్చారని చెప్పారు. తాము ఇంకా ఏ రాజకీయ పార్టీని నమ్మే స్థితిలో లేమని, తామే రానున్న ఎన్నికల్లో నిలబడతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణే లక్ష్యంగా 2024 ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ ఏ పార్టీలకు కూడా జెండాలు మోయకూడదని, ఏ పార్టీల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు అండదండలుగా ఉండకూడదని, వాల్మీకి సంఘాల అందరి సమన్వయంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరూ కూడా సహకారాలతో మరి 175 అసెంబ్లీ స్థానాలు అయితేనేమి 25 ఎంపీ స్థానాల్లో కూడా వాల్మీకులు పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అభ్యర్థులు నిలబడినటువంటి అభ్యర్థులను ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క నిలబడినటువంటి అభ్యర్థులందరికీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో నిలబడుతున్నటువంటి జాతి రాజ్యాంగ పరిరక్షణ కోసం నిలబడుతున్నటువంటి వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరందరి అండదండలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా వాల్మీకుల అభ్యర్థిత్వాన్ని నిలబెట్టి బలోపేతం చేసి వాల్మీకులకు అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇటు అసెంబ్లీలోనైతేనేమి అటు పార్లమెంట్లోనైతేనేమి మన బహుజనుల గళాన్ని విప్పి చెప్పే అవకాశాన్ని వాల్మీకులకు ఇవ్వాల్సిందిగా, వాల్మీకులకు చేస్తున్నటువంటి ఈ కష్టాన్ని, కృషిని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మరి మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి సద్దల జయసింహ గారిని, మరి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నా పేరు పులి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నన్ను
ప్రతి ఒక్కరూ అత్యధిక ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఇండిపెండెంట్గా నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బహుజనులందరూ కూడా అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై వాల్మీకి. మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని గ్రామ జ్యోతి సొసైటీ అధ్యక్షులు సుభద్ర పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ నందు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ఈశ్వర్య సమాజం బాధ్యులు పద్మక్క చెవిటి మూగ మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా సమాజంలో నార్మల్గా అందంగా ఉన్న స్త్రీలకి చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటిది ఒక వికలత్వంతో బాధపడుతున్న, అంటే నోటి మాటలు రాక చెవులు వెనుకలుగా అలాంటి స్త్రీలకు ఎలాగా సమాజంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో ఒకసారి ఆలోచించాల్సినంత అవసరం చాలా మందికి అవసరం ఉన్నది. కాబట్టి ఇది కూడా సమాజంలో సమానంగా ఒక గౌరవంగా ఒక మంచిగా అందరూ కూడా చెవిటి మూగ వాళ్ళను ఒక వికలత్వంతో చూడకుండా సామాన్యమైన ప్రజలుగా చూడాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సమాజంలో నేను స్త్రీకి ఒకటే ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. సమాజంలో ఇంత క్రైమ్ రేటు పెరుగుతున్నది కాబట్టి ప్రతి స్త్రీ కూడా తన బిడ్డలను ఒక పద్ధతి ప్రకారము అంటే పర్యవేక్షణలో పెంచాలని నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి సెల్లులు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి మెసేజ్లు చేస్తున్నారు, ఎలాగ తప్పుదోవ పడుతున్నారు అనేది ప్రతి తల్లి తండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే చిన్న పిల్లలు చూసినట్లయితే కూడా మనం రోడ్లలో కొట్టుకోవడాలు, క్రైమ్ చేయడాలు, నేరాలు చేయడాలు, పోలీస్ స్టేషన్ వరకు పోవడాలు, వాళ్ళ విద్యాభ్యాసాన్ని నాశనం చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. బిడ్డలను విలువలతో ఒక ప్రయోజకుల్ని చదివించి ఒక ప్రయోజకులు చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడే వాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వము ఇవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు పెడదారిని పడుతున్నారు. ఇది ప్రతి తల్లిదండ్రులు గమనించి దేశ భవిష్యత్ తరాల వాళ్లకు ఒక ఆదర్శంగా తీర్చిదిద్దారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాస్తవానికి చెప్పాలంటే సాధారణ మహిళలు ఏ విధంగా ఉన్నత స్థాయిలో ఎదిగి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేటటువంటి స్త్రీ జాతి శివశక్తి స్వరూపం అన్నమాట. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ స్త్రీ జాతికి గౌరవం ఉంటుందో అక్కడ దేవతలు వెలసిల్లుతారని చెప్పి, నిలయం అవుతారని చెప్పి మన యొక్క నానుడి ఉంది. కావున స్త్రీకి ఉన్నటువంటి స్త్రీ ముందున్నారు అని అంటున్నారే కానీ స్త్రీని ఒక ఆట బొమ్మగా చూస్తున్నారు. స్త్రీ కూడాను వర్తమాన సమయంలో విలువలను కోల్పోయి వ్యసనాలకు కూడాను బానిసలు అవుతున్నారు. కావున మన దేశ సంస్కృతి సభ్యత ఏదైతే ఉందో ఆ దేశ సంస్కృతి సభ్యత ఇప్పుడు ఇంతవరకు అక్క చెప్పినట్లే విశేషంగా వాళ్ళ యొక్క విలువల్లో ఎలా ఉన్నారు, వాళ్ళపైన విశేష గమనం ఉంచి వాళ్ళల్లో మనం ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి విధంగా ఉంటేనే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. కావున దీనికి మనం పరమాత్మ కూడా చెప్తున్నారనమాట, శివశక్తి స్వరూపమని. పరమాత్మ కూడా ఈ శివశక్తి స్వరూపాల ద్వారానే విశ్వ కళ్యాణ కార్యం చేస్తున్నారు. కావున మరోసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మదనపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని తారక రామ థియేటర్ వద్ద ఉన్న కొయ్యల మండిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మండిలోని 2 లక్షల రూపాయలు విలువగల కలప కాలి బూడిదైంది. మంటలను అదుపు చేయడానికి స్థానిక ప్రజలు సహకారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
20 lakhs involved at last అంతే కదా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన టైంకి వెంట 1 minute టర్నౌట్ తీసుకొని వచ్చేసాం సార్ వెహికల్ చెక్క కాబట్టి మనం వాటర్ ఆ రేకులు పడిపోయాయి సార్. అప్పటికి చాలా వరకు హైట్లో ఉన్నాయి కొన్ని రేకులు. అప్పటికి మనం రేకుల మీద కొట్టే కింద రేకుల మీద పడుతున్నాయి వాటర్ అంతా. అప్పుడు ఆ రేకులన్నీ పెరుగుతూ వాటర్ కొట్టాం సార్. ఓపెన్ ప్లేస్ కదా అంటే పైన రేకులు గ్యాప్ లేదా గ్యాప్ నుంచి కొడితే కాలేదు సార్. అప్పటికి రేకులన్నీ అడ్డంగా పడిపోయాయి కదా సార్. రేకులు చాలా వరకు ఇట్లా డౌన్ అయిపోయాయి, మొత్తం దాని మీద పడినాయి. ఇట్లా పడిపోయాయి. కింద మంట ఉంది, ఈ కోయిల మీద మంట. రేకులు ముట్టుకుంటే బాగా కాలిపోతుంది. ప్లస్ అది కాకుండా మనకి ఈ కోయిలు ఏమరా అంటే కింద ఉండడం వల్ల మంట ఆడడం ఇవి సార్. వయసు ఎంత ఉంటుంది? 38. రైట్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మదనపల్లిలోని ఓల్డ్ నర్సింగ్ తారక రామ థియేటర్ దగ్గరలోని జహీర్ వాళ్ళ కట్ల మధ్యలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అరౌండ్ 3:30 మధ్యలో జరిగింటుంది. వెంటనే వాళ్ళు ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయడం, వెంటనే పోలీసు ఫైర్ ఇంజన్ వాళ్ళకి సపోర్టివ్గా వాయిల్పాడు ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. అప్పటికే ఇది కట్ల మిషన్ కాబట్టి ఆ కట్ల మిషన్ పైన రేకులు కాబట్టి ఆ హీట్కి పైన ఉండే రేకులన్నీ కూడా కింద పడిపోయినాయి. ఆ రేకులన్నీ కూడా ఆ హీట్ కింద కూడా వేడెక్కడం వల్ల ఆ ఫైర్ వల్ల ఆ రేకులు ముట్టుకోవడానికి కొద్దిగా డిలే కష్టమైంది. కాబట్టి ఆ రేకులన్నీ తీసేసి మొత్తం ఏదైతే ఉన్నాడో ఆ కట్టెలన్నీ కూడా దానికి ఆర్పడం జరిగింది. డిఫికల్టీ ఏమంటే ఆ రేకులు ఉండడం వల్ల రేకు బాగా హీట్ ఎక్కడం వల్ల దట్టు 3 వైపులా క్లోజ్, ఓన్లీ ఒకవైపు నుంచే పోవాలి. దట్టు డిలే అవ్వడం వల్ల ఏదైతే రేకులు ఉండి కింద పడడం వల్ల అన్నీ కూడా ఆ హీట్ అన్నీ కూడా కట్టెలు మండిపోయి రేకులన్నీ కూడా కట్టెల మీద పడిపోయినాయి. రేకులన్నీ పక్కన తోసేసుకుని లోపల ఏదైతే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. కంప్లైంట్ జహీర్ ఏమంటారంటే అరౌండ్ 15 lakhs ఉంటుంది సార్ నష్టం. అయితే అది ఎలా జరిగిందంటే ఆ షార్ట్ ఏదైతే మీటర్ నుంచి ఏదో వచ్చినట్టుంది సార్, దానివల్ల జరిగింది సార్ అంటున్నాడు. అనేమో అది ఏంటి అనేది ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. ఇది యాక్సిడెంట్ అలా లేకపోతే ఏంటనేది ఒకసారి ఎంక్వైరీ చేసి మరి ఫర్దర్గా దీనిపైన యాక్షన్ అయితే. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీలోని 10వ వార్డులో లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేసిన చైర్పర్సన్. టమాటా పంటను ఇతర ప్రాంతాలకు రైలు ద్వారా రవాణా చేసే అవకాశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ఐఆర్టీఎస్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ వెల్లడి. మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులతో కలిసి మార్కెట్ యార్డ్లో పర్యటించి వివరాలు సేకరించిన ఐఆర్టీఎస్ అధికారులు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.